Hi my dear students, welcome to Sai Meda ESET Coaching Center, Koti, Hyderabad. Nenu mi Suryateja. First of all, I congratulate all the students, those who got seats in JNTU Hyderabad EEE branch. ఈ వీడియో ద్వారా మీ ముందుకు రానికి ముఖ్య ఉద్దేశం మనము లాంచ్ చేసిన బ్రిడ్జ్ కోర్స్ అనేది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది పూర్తి అవగాహన కల్పించడం కోసం ఈ వీడియోని చేస్తున్నాను. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు సాయి మీద ఈసెట్ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో ఒక కోర్స్ని లాంచ్ చేస్తాం, బ్రిడ్జ్ కోర్స్. మరి ఈ బ్రిడ్జ్ కోర్స్లో ఏమేమి కవర్ చేస్తున్నారు, అవి చదువుకోవడం వల్ల మీకేం అడ్వాంటేజ్ అన్నది పూర్తి అవగాహన కల్పించడం కోసమే మీకు ఈ వీడియో ద్వారా మేము ముందుకు వస్తున్నాను. మనం ఒకసారి బ్రిడ్జ్ కోర్స్లో ఏమేమి కవర్ చేయబోతున్నామో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిడ్జ్ కోర్స్లో మనము ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్, సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ ఇప్పుడు చదువుకుంటున్నారు. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో మీతో పాటు ఉన్న ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఏది చదువుకున్నారో మ్యాథమెటిక్స్ మొత్తాన్ని బేసిక్ లెవెల్ నుంచి అప్ టు ద గేట్ లెవెల్ వరకు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనేది కంప్లీట్ చేస్తున్నాం. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేయడంలో అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే, అక్కడ నువ్వు బీటెక్లోకి వెళ్ళి వెంటనే ఏవైతే సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నావు, ఆల్రెడీ నువ్వు డిప్లొమాలో నేర్చుకున్న సబ్జెక్ట్స్ వస్తుంటాయి, కాకపోతే వాటి యొక్క అనలైజేషన్ పార్ట్ అనేది అక్కడ రావడం జరుగుతుంది. ఆ అనలైజెస్ అనేది ఈజీగా చేయడానికి కావాల్సిన మ్యాథమెటిక్స్ ఫౌండేషన్ అనేది ఈ కోర్సులో ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతోపాటుగా నెక్స్ట్ సెకండ్ మాడ్యూల్ కింద మనం ఎవరికి కంప్లీట్ చేస్తున్నాం సార్ అంటే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కూడా కంప్లీట్ చేస్తాం. ఎందుకు సార్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అంటే, ఈ రోజున మనం చూసుకున్నట్టయితే ఏ డిప్లొమా బేస్డ్ జాబ్ పడినా, అది డిఆర్డిఓ కావచ్చు, ఇస్రో కావచ్చు, ఎస్ఎస్సి జేఈ కావచ్చు, ప్రతి దాంట్లోని కూడా యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఈ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ని డిప్లొమా జాబ్స్కే కాకుండా రేపు బీటెక్ క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసమైనా లేదు అనుకున్నట్టయితే గేట్లో కూడా యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉంటుంది, దానికి కూడా ఉపయోగపడేట్టుగా కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ తర్వాత మనము మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్తో పాటుగా టోటల్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ని బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు కంప్లీట్ చేస్తాం. ఈ విధంగా నువ్వు ఫస్ట్ ఏవైతే మాట్లాడుతున్నానో మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అనేది బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్కి ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి అటు గవర్నమెంట్ జాబ్స్కి ఉపయోగపడుతుంది. ఒకవేళ నీ ఎయిమ్ అనేది గేట్ అనుకున్నట్లయితే ఆ గేట్లో 30 మార్కుల సిలబస్ అనేది కూడా ఇక్కడ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇట్లో 30 మార్కుల సిలబస్ అనేది మనం కంప్లీట్ చేస్తున్నాం. 30 మార్కుల సిలబస్ అనేది నువ్వు బాగా పర్ఫెక్ట్ చేసుకున్నావు. నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నీవేందో, నువ్వు ఏం చేయగలుగుతున్నావు నీకు అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ గేట్కి ఏం ప్రిపేర్ అవ్వాలి ఏందన్నది మనము ఈజీగా అనాలిసిస్ మనకంటూ మనం చేసుకోవడం చేస్తుందో ఫస్ట్ మాడ్యూల్లో 30 మార్క్స్ ఆఫ్ గేట్ సిలబస్ని కంప్లీట్ చేస్తాం. ఈ గేట్ సిలబస్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ద గేట్ ఎగ్జామినేషన్, నువ్వు డిప్లొమా బేస్డ్ జాబ్ ఏం రాసుకున్నా కూడా 100% యూజ్ అవ్వడం జరుగుతుంది. ఈ మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్తో పాటుగా నువ్వు బీటెక్కి వెళ్ళిన వెంటనే కొన్ని సబ్జెక్ట్స్ నేను ఇబ్బంది పెట్టేటట్టు ఉంటాయి, లైక్ యాజ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఆల్రెడీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే చదువుకుంటావు, కానీ న్యూమరికల్ మెథడ్స్, కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్, ఈ టాపిక్స్ మనం డిప్లొమాలో ఎక్కడో చదువుకోలేదు. వాటిని చూసి చాలామంది భయపడుతుంటారు, మిడ్ ఎగ్జామ్స్ వెళ్ళని కూడా భయపడుతుంటారు. ఆ భయాన్ని పోగొట్టాలి, ఎందుకంటే మనిషిలో భయం అనేది వచ్చిందంటే ఒక్కసారి వాళ్ళ యొక్క స్టేజ్ అనేది తగ్గుతూ వస్తుంది. ఆ తగ్గకుండా ఉండాలి మీ యొక్క మోటో. ఎందుకంటే ఆల్రెడీ ఈ సెట్లో కష్టపడితేనే మీకు జేఎన్టీయూ హైదరాబాద్లో సీట్ వచ్చింది. ఆ కష్టానికి ప్రతిఫలం అలాగే కంటిన్యూ అవ్వాలి అంటే మీకు భయం అవ్వకూడదు, నెగిటివ్ థింకింగ్ రాకూడదు అని ఉద్దేశం మనం ఫస్ట్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మొత్తం ఏదైతే ఇప్పుడు 2-1లో చదువుకున్నారు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్టు, అదేవిధంగా ఇంకా కష్టంగా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ ఏముంటుంది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్టు అనలాగ్ సర్క్యూట్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది మీకు. అనలాగ్ సర్క్యూట్స్ అనే సబ్జెక్ట్, ఇంకొక 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 2 సబ్జెక్ట్స్ ఏం సార్ అంటే మెషన్స్, సర్క్యూట్స్. మెషన్స్ అంటే ఆల్రెడీ చదువుకున్నాం, ఫౌండేషన్ ఉంటుంది. సర్క్యూట్స్ కూడా మనకు బాగా తెలుసు, కానీ నువ్వు ఏదైతే చదువుకున్నావు మ్యాథమెటిక్స్, అనలాగ్ సర్క్యూట్స్, ఈఎంఎఫ్ అనే సబ్జెక్ట్ చదువుకోలేదు కాబట్టి మీ ప్రిపరేషన్కి ఎక్కడ ఆటంకం కలగకూడదు, నీ డిప్లొమా బేస్డ్ జాబ్ ప్రిపరేషన్ ఎక్కడ ఆటంకం కలగకూడదు, గేట్ ప్రిపరేషన్ ఎక్కడ ఆటంకం కలగకూడదు అనే ఉద్దేశంతో, నీ మైండ్ ఎక్కడ నెగిటివ్ థాట్లోకి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో మన యాప్ ద్వారా మొత్తం ఈ 3 సబ్జెక్ట్స్ సిలబస్ ఏవైతే ఉంటుందో మొత్తాన్ని మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, మీరందరూ జేఎన్టీయూ హైదరాబాద్లో సీట్ వచ్చిందంటే మీకు టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఉన్నదని అర్థం. ఆ టెక్నికల్ నాలెడ్జ్ని ఇలాగే కంటిన్యూ అవుతే రేపు ఏ డిప్లొమా బేస్డ్ జాబ్ పడినా కూడా ముందు వరుసలో మీరు ఉంటారు అనే ఉద్దేశంలో మనం ఏం చేస్తున్నామంటే ఈ యాప్లో మన ఈసెట్కి సంబంధించి టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అన్ని డిప్లొమా బేస్డ్ జాబ్స్ అన్నిటికీ ఉపయోగపడేటట్టుగా మనము వీడియోస్ తీసి మన యాప్లో పెట్టడం జరుగుతుంది. దీనివల్ల 2 అడ్వాంటేజెస్. ఏం సార్ అడ్వాంటేజ్ అంటే, నీ దగ్గర ఆల్రెడీ కంటెంట్ మొత్తం ఉంది, వీటి రెగ్యులర్గా ప్రిపేర్ అవుతూ వస్తుంటే రేపు ఏ డిప్లొమా బేస్డ్ జాబ్ పడినా కూడా ముందు వరుసలో ఉంటారు. అలాగే ఇంకొక అడ్వాంటేజ్ ఏం సార్ అంటే, నేను మిషన్స్ అనే సబ్జెక్ట్ ఆల్రెడీ డిప్లొమా బేస్డ్ జాబ్స్లో పెట్టిన మిషన్స్ రేపు మిషన్స్ అనే క్లాస్కి వెళ్తున్నాం బీటెక్లో, ఆల్రెడీ నువ్వు ఈ మిషన్స్ అనే క్లాస్ బాగా చదువుకుని వెళ్తే రేపు సార్ చెప్పే ఎక్స్టెన్షన్ అనేది నీకు చాలా ఈజీగా అర్థమవుతుంది.
అనే ఉద్దేశంతో మనము మొత్తం అన్ని పెడతాం. ఓన్లీ వీడియోసే కాకుండా మన కోర్స్ పర్ఫార్మెన్స్ తీసుకుంటే, మన కోర్స్ స్ట్రక్చర్ తీసుకున్నట్టయితే ఫస్ట్ టాపిక్ వైజ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాం. అకాడమిక్స్ కోసము కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా అప్లోడ్ చేయబోతున్నాం. అదేవిధంగా డిప్లొమా బేస్డ్ జాబ్స్కి వీటికి ఉపయోగపడేటట్టుగా మనము ప్రాక్టీస్ సెట్స్ విత్ సొల్యూషన్ అది అయిపోయిన తర్వాత ప్రీవియస్ గేట్ అండ్ ఈఎస్సీ క్వశ్చన్స్ అండ్ సమ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ కూడా మనము విత్ సొల్యూషన్స్ మనం యాప్లో పెడుతున్నాం. అదంతా కంప్లీట్ అయిన తర్వాత మీ ప్రిపరేషన్ మీకు తెలియాలి, మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారో మీకు పూర్తి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో యాప్లోనే టెస్టులు కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇదివరకు ఒక డిసడ్వాంటేజ్ ఉండేది, బ్రిడ్జ్ కోర్స్ రావాలి అంటే హైదరాబాద్ లోకాలిటీలో ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చేవాళ్ళు, లేదా జేఎన్టీ ఉన్న వాళ్ళు ఇక్కడికి రావాలంటే రాకపోయేవాళ్ళు, ఇబ్బంది పడేవారు అంత ప్రయాణం చేయలేక. కానీ ఇది ఆన్లైన్ కాబట్టి మనం అక్కడే ఉండి మీరు ఈ కోర్స్ అన్నట్టు మొత్తాన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. దీంతో పాటుగా ఆల్రెడీ మేము వీడియోస్ పెడుతున్నాము, ప్రాక్టీస్ షీట్స్ పెడుతున్నాము, ఎగ్జామ్స్ పెడుతున్నాం. కానీ ప్రిపరేషన్ నీ ఒక్కడిదే జరిగితే నీ కాంపిటీషన్ ఎవరున్నారో తెలియకపోతే నీ లెవెల్ అనేది నువ్వు అనలైజ్ చేసుకోలేవు. కాబట్టి అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం ఉద్దేశంతో ప్రతి వీక్ కూడా మనము ఒక టాలెంట్ టెస్ట్ లేకపోతే డీప్ లెర్నింగ్ టెస్ట్ అని ఒక పేరుతో మనము ఒక టెస్ట్ కండక్ట్ చేయబోతుంది. ఈ టెస్ట్ అనేది ఇప్పుడు మొదలైతే 2-1, 2-2, 3-1, 3-2 వరకు కూడా ఈ టెస్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. అది 10 మంది రాసినా 20 మంది రాసినా కూడా మొత్తం 2 years పాటు మేము ఈ టెస్ట్ అనేది కంటిన్యూ చేయబోతున్నాం. దానివల్ల అందరూ ఒకే ప్లాట్ఫామ్ మీద ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తుంటే నీ కాంపిటీషన్ ఏ విధంగా ఉంది, నీకు ఏం ప్రిపేర్ అవ్వాలి నీకు అర్థమవుతూ ఉంటుంది. మనకు అక్కడ ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేది నాట్ ఓన్లీ ఫర్ అకాడమిక్స్, నాట్ ఓన్లీ ఫర్ డిప్లొమా బేస్డ్ జాబ్స్, ఇట్ ఈస్ యాక్ట్స్ యాజ్ ఏ గేట్ 1 మాడ్యూల్. గేట్లో ఒక మాడ్యూల్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. గేట్ ఒక మాడ్యూల్ కంప్లీట్ అయింది, నీ ఇంట్రెస్ట్ ఉన్నది, నువ్వు గేట్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నావు, నెక్స్ట్ గేట్ మాడ్యూల్ 2 అనేది 2-2లో రిలీజ్ చేస్తా, గేట్ మాడ్యూల్ 3 అనేది 3-1లో రిలీజ్ చేస్తా. ఇలా టోటల్ సిలబస్ అనేది ఆన్లైన్లోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది విత్ వెరీ లెస్ ఫీజ్. ప్రస్తుతానికి మన ఈ బ్రిడ్జ్ కోర్స్ ఫీజు తీసుకున్నట్టయితే 3,600 రూపీస్ ఫీజు ఉంది. కానీ ఎవరైతే 15th ఆగస్ట్ లోపు జేఎన్టీయూ హైదరాబాద్ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఒకవేళ 15th ఆగస్ట్ లోపు జాయిన్ అయితే ఈ 3,600 ఫీజులో మీకు 1,600 కన్సెషన్ ప్రొవైడ్ చేసి ఓన్లీ 2,000 రూపీస్కి మాత్రమే ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ కోర్స్ వ్యాలిడిటీ ఫస్ట్ 1 year ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక 1 year మీ యొక్క పెర్ఫార్మెన్స్ని బేస్ చేసి, మీ యొక్క మెరిట్ని బేస్ చేసి, మీరు పెట్టే ఎగ్జామ్స్లో మీ యొక్క పెర్ఫార్మెన్స్ని బేస్ చేసి ఇంకొక 1 year వరకు కూడా మనం ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. ఈ బ్రిడ్జ్ కోర్స్ ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు యాప్ని డౌన్లోడ్ చేసుకొని స్పేస్ గేట్, మన యాప్ పేరు అందరికీ ఐడియా ఉంటుంది, స్పేస్ గేట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని స్పేస్ గేట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఒక్కసారి మనకు బోర్డు మీద నెంబర్ కనిపిస్తుంది 9848485698 నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ ఇలా యూనివర్సిటీ అని చెప్తే మీకు ఒక కూపన్ జనరేట్ చేస్తారు, యూనివర్సిటీ కూపన్ జనరేట్ చేస్తారు. ఆ కూపన్తో మీకు బ్రిడ్జ్ కోర్స్ ఓన్లీ 2,000కే అవైల్ అవ్వచ్చు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారనుకుంటున్నా. నేను మీ సూర్యతేజ. థ్యాంక్ యూ.